నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. పీఎం సూర్యఘర్ సోలార్ పథకం ద్వారా 3 kV కెపాసిటీతో 2 యూనిట్లను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ స్వగృహానికి ఏర్పాటు చేసుకున్నారు. శనివారం సోలార్ పవర్ యూనిట్లను శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ను ప్రతి ఒక్కరూ గృహాలకు వినియోగించుకుంటే కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సమకూరుస్తున్న సబ్సిడీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే 5 సంవత్సరాల్లో కట్టవలసిన కరెంటు బిల్లు ద్వారా ఈ సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చని, తర్వాత మిగులు విద్యుత్ను గ్రిడ్కు ఇతర అవసరాలకు అమ్ముకోవచ్చని తెలియజేశారు. ఈ సోలార్ పవర్ పథకానికి దరఖాస్తు చేసిన 15 రోజుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడంతో ఎలక్ట్రికల్ ఎస్ఈఈ ఇతర సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్ఈఎన్ కృష్ణమూర్తి, ఈఈఏడిఈ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పీఎం సూర్యఘర్ సోలార్ ఎనర్జీ కోసం పెట్టిన ఈ స్కీమ్ని ఈరోజు మా ఇంటి వద్ద 3 యూనిట్లు, 2 ఈచ్ 3 kV లెక్క 2 యూనిట్స్ మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు దీనికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని మళ్ళీ మనం అవసరమైతే గ్రిడ్కి కూడా ఇవ్వచ్చు. ఎక్కువ ప్రొడ్యూస్ అయితే లేదు, మనకు కావాల్సినంత మనకి తీసుకుంటుంది. దీనికోసం మొత్తం టెక్నాలజీ అంతా ఇక్కడ బిగించారు. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అలాగే అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అందరూ రావడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వితిన్ 15 daysలో మొత్తం సెటప్ చేశారు. సో ఈ అవకాశాన్ని సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ప్రతి ఇంటి పైన ఈ సోలార్ ఎనర్జీని మనం పెట్టుకోగలిగితే మన కరెంటు బిల్లు చాలా సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇచ్చే సబ్సిడీ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోన్లోనే కరెంటు బిల్ అయ్యే డబ్బులు లోన్ కట్టిస్తే మనకి అది కూడా క్లియర్ అయిపోద్ది. 5 years లోపలే మనకి 3 kV యూనిట్కి మనం పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక మంచి స్కీమ్ ప్రభుత్వం మనకు కల్పిస్తుంది కనుక తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం భాగస్వాములు అవ్వాలని నేను ప్రజలందరికీ విన్నవించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపారంటూ ఆందోళన చేసే అర్హత వైకాపాకు లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ధ్వజమెత్తారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో విద్యుత్ కొనుగోళ్లు పేరుతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేసి ప్రజలను మోసం చేశారని చెప్పారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో తన కార్యాలయంలో విలేకరులతో శనివారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నామని చెప్పారు. వైకాపా పాలనలో అధిక రేటుకు విద్యుత్ను కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడిన అవినీతి పరులంతా రాష్ట్ర ఖజానాకు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు తమ ప్రభుత్వం శ్రమిస్తుందని అన్నారు. తక్కువ ధరకే దొరికే విద్యుత్ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి పెనుభారాన్ని వైకాపా ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థలపై మోపారని చెప్పారు. అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి కేంద్ర బిందువుగా చేసుకుని 5 ఏళ్ల పాటు ప్రజాధనాన్ని లూటీ చేసిన వైకాపా నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని గొండు శంకర్ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల వ్యవహారంపై దమ్ముంటే వైకాపా శ్రేణులు చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అన్ని వ్యవస్థల పనితీరు మెరుగుపరుస్తూ సమిష్టిగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడపాదడపా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారని గొండు శంకర్ ఎద్దేవా చేశారు. ప్రజా విశ్వాసంతో పాటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని కూడా వైకాపా కోల్పోయిందని ఆయన విమర్శించారు. ఈ అడ్జస్ట్మెంట్లు పెరగడానికి కారణం కేవలం 50 పైసలు అప్పుడు ప్రభుత్వం ఎక్స్ట్రా ఇచ్చి కొనింది. అంత అవసరం ఎందుకు? పక్క రాష్ట్రంలో ఉన్న రాజస్థాన్ మనకి 2.25 పైసలకు కొంటే 2.75 పైసలకి మీరు ఎందుకు కొన్నారు? దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టి అప్పుల పాలు చేసింది ఈ జగన్ రెడ్డి. ఇంకా సిగ్గు ఒగ్గు లేకుండా రోడ్లెక్కి ఎలక్ట్రికల్ బిల్లులు పెంచామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మనం పెంచామని చెప్పండి? ఎక్కడ ఒక్క యూనిట్కి పైసా పెంచలేదు. మొత్తం ఈ 1,29,500 కోట్లు
నువ్వే ఛార్జీలు పెంచి నువ్వే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని నేను అడుగుతున్నాను. ఇది ఎంత మోసపూరితం అంటే జగన్ అవినీతి అసమర్థత వల్ల జరిగిన నష్టం ఏంటంటే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. అలాగే వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 49,596 కోట్లు. VTPS కృష్ణపట్నము థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్ల జాప్యం వల్ల 12,808 కోట్లు. అలాగే పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు జాప్యం జరిగింది, 4,737 కోట్లు. రివర్స్ స్టాండర్లను పెట్టి నీ నెత్తిన కొట్టుకొని మొత్తం సర్వనాశనం చేశావు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపై నష్టం 2,691 కోట్లు. ఏడాదికి 7,000 మెగావాట్లు సోలార్ పవర్ సెక్కీకి నష్టం జరిగింది. 50 పైసలు ఎక్కువిచ్చి 3,850 కోట్లు దోచారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 7,390 మందిలో మహిళలు 1,175 మంది, పురుషులు 6,215 మంది అభ్యర్థులకు గాను ఎచ్చర్ల జిల్లా పోలీస్ ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు జరుగు దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు సిబ్బందితో శనివారం ఉదయం ఎచ్చర్ల జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ సమావేశమై నిర్వహించవలసిన విధి విధానాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజికల్ మెజర్మెంట్ ఎఫిషియన్సీ పరీక్షలను ప్రణాళికాబద్ధంగా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు సవ్యంగా జరిగేలా చూడాలని సూచించారు. అభ్యర్థులను క్రమ పద్ధతిలో ఒక క్యూ లైన్లో ముతయినంలోకి వినిపించి వారి పట్ల మర్యాదగా సహనంతో వ్యవహరించాలని చెప్పారు. పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షల రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ నిర్దేశించిన సమయానికి ముందే మైదానంలో హాజరుగా ఉండాలన్నారు. దేహదారుఢ్య పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు పూర్తి స్థాయిలో పారదర్శకంగా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాన్ని, అంబులెన్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థుల మైదానంలోకి ప్రవేశించిన మొదలుకొని వారు దేహదారుఢ్య పరీక్షలు ముగించుకొని మైదానం నుండి తిరిగి వెళ్లే వరకు వారికి అర్థమయ్యే రీతిలో ప్రతి పరీక్షా అంశాన్ని సూచించే విధంగా సూచికా బోర్డులను ఏర్పాటు చేయడమైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని రాగోలుకు చెందిన నాయకులు విశాఖ ఏ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో పార్టీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా అందుతుందని చెప్పారు. గత వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమను కనీసం నాయకులుగా కూడా గుర్తించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్ నాయకులకు, కార్యకర్తలకు గౌరవిస్తూ పార్టీని పటిష్టం చేస్తున్న విధానం తమకెంతగానో నచ్చిందన్నారు. నిరంతరం ప్రజల మధ్యనుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలా అండగా ఉంటున్న శంకర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకే తాము కూటమి ప్రభుత్వంలో చేరుతున్నామని వారంతా ముక్తకంఠంతో వివరించాడు. నాయకుడు పదవులుంటేనే ప్రజల మధ్యన ఉంటానడం సరికాదని, పదవి ఉన్నా లేకున్నా శంకర్ లాంటి నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న శంకర్ లాంటి నాయకులు ప్రస్తుతం అవసరమని వారంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని, కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు పరామర్శించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెర్ల సురేష్, చాన్ బాషా, బాషాబాబు, షాహిదుల్లా ఖాన్, ఉస్మాన్, అంబటి లక్ష్మణరావు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి దమ్మల వీధిలో ఫాతిమా ఇంటిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన రీతిని తెలుసుకుని వారిని ఓదార్చారు. తన వంతు ఆర్థిక సహాయం చేశారు. జరిగిన అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేసి వారిని ఓదార్చారు. కాంగ్రెస్ మీ వెనుక ఉంటుందని భరోసా కల్పించారు.
డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఐవైఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎన్ నాగభూషణం ఎం యుగంధర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 30న జరగనున్న పోరు దీక్షకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుందన్నారు. అందువల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యాసంస్థల యాజమాన్యాల వద్ద నుండి గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోని సర్టిఫికేట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక మరో పనికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ రవికుమార్, ఏఐఎన్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాము, జిల్లా సహాయ కార్యదర్శి హరి, రాజు, ప్రవీణ్, రమేష్ కుమార్, శ్రీను, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. 80 కోట్ల రూపాయల వసతి దీవెన ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయే విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తయిపోయిన దశకొస్తున్న దాదాపు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన రిలీజ్ చేయలేదు. యుగకాలంలో ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపు చేయాలా ఈ కార్యాచరణ రూపొందించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారు యుగలంలో హామీలు ఇచ్చారు. కనీసం దాన్ని తలిచే పద్ధతి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో చాలా మంది డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దాదాపుగా 9,50,000 మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కూడుకున్న వాళ్ళందరూ. వీళ్ళందరికీ న్యాయం చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే 1 కాదు 2 కాదు అనేకమైన విద్యారంగ సంస్థలు వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, పేర్లు మార్చినప్పటికీ కనీసం రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపరించే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చెదరగొట్టడానికి, విద్యార్థులు న్యాయం చేసే దిశగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి ఈ నెల 30వ తారీఖున విజయవాడ నగరం నందు ఫీజు పోరు దీక్ష పేరుతో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు కలిపి వచ్చినటువంటి ప్రతి సంఘాలను కలుపుకొని దీక్ష చేపడతా ఉన్నాం. దీన్ని జయప్రదం చేయాలి. ఏదైతే నష్టపోయిన విద్యార్థులందరూ కూడా తరలి వచ్చి దీక్షను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. ఎస్ఎఫ్ఐ 43వ జిల్లా మహాసభలు టెక్కెల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభకు ప్రారంభంగా విద్యార్థులచే భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. టెక్కెలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనంతరం బహిరంగ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి చందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ హాజరై మాట్లాడుతూ విద్యారంగంలో ఉండే సమస్యల మీద విద్యార్థుల యొక్క హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని, అందులో భాగంగా దేశంలో మతోన్మాద భావజాలాలతో విద్యార్థుల మెదడులోకి మనువాదాన్ని చెప్పిస్తే భగత్ సింగ్ వారసులుగా లౌకికత్వాన్ని సమాజమంతటా విస్తరిస్తారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానాల్లోనే తప్ప వాస్తవాల్లో విద్యార్థులే సమస్యలపై సరైన పరిష్కారాలు చూపించడం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 7 నెలలు కావస్తున్నా ఇది మంచి ప్రభుత్వమని తమకు తామే ఒక గుర్తింపు కార్డు ఇచ్చుకునే పరిస్థితిలో ఉన్నాయి తప్ప రాష్ట్రంలో గల ప్రధాన సమస్యల మీద ఎటువంటి స్పందన లేదని అన్నారు. ఇప్పటికే విద్యార్థుల సత్తా ప్రపంచ రాజకీయ పరిస్థితులనే మార్చే దిశగా అడుగులు వేస్తుందని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ దేశంలో కూడా పాలకులకు విద్యార్థులు అటువంటి సమాధానమే చెప్తారని హెచ్చరించారు. సనాతన ధర్మ రక్షణలో ఉంటున్నామని చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రధాన సమస్యలైనటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కడప ఉక్కు పారిశ్రమ నిర్మాణం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, విద్యారంగానికి హానికరమైనటువంటి రద్దు కొరకు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రజాప్రతినిధులు ఇటువంటి రక్షణను చేపడుతున్నారని అన్నారు. రాజాంపట్నంలో పాలకొండ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు దిగుతుండగా ముందుకు కదలడంతో రాజు కింద పడగా అతనిపై నుంచి టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడు రాజు బోరాడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ అష్టలక్ష్మి పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం ఈ నెల 29న ఆదివారం 7 రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో నిర్వహించనున్నట్టు విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ, విజయ గణపతి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెంటా శ్రీధర్ శర్మలు తెలిపారు. ఈ ఉత్సవాలకు శ్రీ భారతీ తీర్థ సన్మాన గ్రహీత, 2 తెలుగు రాష్ట్రాలకు శ్రీ శృంగేరి పీఠం శంకరతత్వ ప్రసార అభియాన్, శ్రీ 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 ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మతో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రవచనామృతం ఉంటుందన్నారు. ఈ ప్రాంగణంలో అష్టలక్ష్మిల ప్రతిష్ఠ, మహాలింగాల ఏర్పాటు ఉంటుందన్నారు.
86 బాక్సులలో 350 శివలింగాలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రమిదిలో 366 ఒత్తులను ఉంచి కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దీపోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తులు 9440546872 9155555599 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ ఉత్సవంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఆమదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్తో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో పాటు అధికారులు కూడా పాల్గొంటారని తెలిపారు. కనుక భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకాకుళం ఎంఎస్ స్కూల్ గ్రౌండ్లో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం మరియు విజయగణపతి ఆలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం, అష్టలక్ష్మి పుష్పయాగ సహిత కోటి దీపోత్సవం ఈ నెల 29వ తారీఖున మన ఎంఎస్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా అష్టలక్ష్మి విగ్రహాలు 8 విగ్రహాలు పెట్టి విజయగణపతి విజయదుర్గ అమ్మవారి విగ్రహాలను నిర్వహించి భక్తుల కోసం కోటి దీపాలని ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. ఈ అమ్మవారి అయ్యవార్లకి ఈ ప్రాధాన్యత ఏంటంటే, మార్గశిర మాసం ధనుర్మాసం మహాశివరాత్రి పడింది. ఆ మహాశివరాత్రి రోజు మహాలింగార్చన ప్రస్థానంలో ఈ దీపాలన్నింటినీ కోటి దీపాలని పేర్చి వాటిని భక్తులతో వెలిగించడం జరుగుతున్నది. అందులో భాగంగా భక్తులకు సౌకర్యం కల్పించడం కోసం సౌకర్యార్థం కోసం ఒక్కొక్క బాక్సు నిర్మాణం చేసి 20x20 సైజు బాక్సు నిర్మాణం చేసి అలా 80 బాక్సులు నిర్మించి వాటిలో 40 మంది భక్తుల్ని అందులో ప్రవేశపెట్టి వారితో పాటు ఆ దీపాలను వెలిగించే అవకాశాలను కల్పిస్తున్నాం. ఈ భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ధనుర్మాస పూజలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో చిన్న బజార్ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ధనుర్మాస ప్రత్యేకతను అర్చకులు రేజేటి శ్రీనివాస్ శర్మ మీడియాకు వివరించారు. గోదాదేవి వ్రతం ప్రత్యేకత వివరించారు. స్వామివారికి ఏకువజాము నుండి అభిషేకాలు, తులసి దళార్చన ప్రధాన అర్చకులు నిర్వహించారు. పరంధాముడు అయినటువంటి వైకుంఠధాముడు అయినటువంటి కలో వెంకటనాయకస్య ఈ కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి స్వామి వెంకటేశ్వరుడు. ఆ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారము. ఈ శనివారం రోజున మన దేవాలయంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, అనంతరము స్వామివారికి సుప్రభాత సేవ. ఈ సుప్రభాత సేవకు బదులుగా ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం సందర్భముగా తిరుప్పావై సేవాకాలం, తిరుపతి సేవాకాలం ఇవన్నీ కూడా జరుగుతాయి. తదనంతరం గోదారంగనాథ స్వామి వారికి పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అత్యంత వైభవపేతంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి జరుగుతున్నాయి. భక్తుల యొక్క తాకిడి కూడా ఎక్కువగా ఉన్నది. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొంది స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించరిస్తున్నారు. ఈ యొక్క శనివారం రోజున ముఖ్యంగా ఈరోజు శని త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి. ఈ త్రయోదశికి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. కావున భక్తులు మంది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి స్వామివారు దర్శించుకొని తరించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. నిద్ర నుండి మేలుకోమని దేవుని పిలవడానికి చేసే స్తోత్రాన్నే మేలుకొలుపు అంటారు. మేలుకొలుపు కార్యక్రమాలు శ్రీకాకుళం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా అనాది నుంచి వస్తున్న ఆచారమని, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును కొలిచే భక్తులు మేలుకొలుపుల ద్వారా తెల్లవారుజామున ఆయా ప్రాంతాల్లో ప్రజలను మేలుకొలుపుతూ శ్రీవారి దివ్యానుగ్రహం పొందడానికి చేసే దీక్ష ఇవ్వడం అని చెప్పొచ్చని, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మేలుకొలు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం నగరంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా మేలుకొలుపు కార్యక్రమం నగర పురవీధుల్లో ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం శ్రీకాకుళం నగరంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పాత బస్టాండ్, దాంతోపాటు హౌసింగ్ బోర్డు కాలనీలో మేలుకొలుపులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి బెవరా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో నాగావళి నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక మేలుకొలుపు కార్యక్రమం ద్వారా ప్రజలను మేలుకొలుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని మాసాల కంటే ధనుర్మాసం అతి పవిత్రమైన మాసమని, ఈ మాస ప్రత్యేకతను వివరించారు. ముఖ్యంగా ప్రాతకాలాన్న తిరుప్పావై పసురాలు ద్వారా ప్రజల్ని విజ్ఞానం చేస్తూ ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవకులలో నగర వీధుల్లో ప్రత్యక్షంగా పసుపు దుస్తులతో మేల్కొలుపు బృందం ప్రజలను మేల్కొల్పుతున్నారు. పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజు
ప్రాతకాలంలోని శ్రీవారి సేవకులతో నగర వీధుల్లోని అట్లానే గ్రామాలకు కూడా విశేషమైనటువంటి మేలుకొల్పుల కార్యక్రమం గత శ్రీవారు అమ్మవారు ఆశీస్సులతో 12 సంవత్సరాలు బట్టి నిరాటంకంగా సాగుతుంది. అట్లానే కార్యక్రమంలో భాగంగా దేవస్థానంలో అర్చక స్వాముల వారు గోదాదేవి చెంత విశేష కార్యక్రమంలో భాగంగా పాసురాలు వల్లిస్తుంటారు. అట్లానే సాయంత్రం వివిధ భజన మండలితో భజనాది కార్యక్రమాలు కూడా ఉంటుంది. కార్యక్రమంలో భాగంగా జనవరి 10వ తేదీ శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేషమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అట్లానే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు వివిధ భజన మండలితో భజనాది కార్యక్రమాలు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు భక్తుల చెంతకు భగవంతుడి కార్యక్రమంలో నగర వీధుల్లోనే మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాల నడుమ, అట్లానే వివిధ భజన మండలితోని మళ్ళా భజనాది కార్యక్రమాల నడుమ శ్రీవారు శోభాయాత్ర కార్యక్రమం మన స్థానిక ముత్యాలమ్మ గుడి వరకు కూడా ఉంటుంది. అలానే శ్రీవారి ఆశీస్సులతో ఇంకొక విషయం ఏంటంటే మన శ్రీవారి సేవకులందరూ కూడా అఖండ భజన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండపైన అఖండ భజన కార్యక్రమం జనవరి 18వ తేదీన ఉంది. వారికి కూడా ఆ శ్రీవారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం దేవస్థానం నందు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.